గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తలు చూసినట్టయితే నిన్న సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ఎల్పీ తర్వాత పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ గురించి మాట్లాడారు. ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా హైదరాబాద్ పీఠం మనదే కావాలి, ఒకవేళ హైదరాబాద్ మేయర్ మనం ఉంటే తప్ప విశ్వనగరంగా చేయలేమని చెప్పి నిన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలకు చెప్పారు. దానికి సంబంధించిన వార్త ప్రధానంగా అన్ని పత్రికలు తీసుకున్నాయి మెయిన్ బ్యానర్గా. ఇక రెండో వార్త చూసినట్టయితే తెలంగాణ కూడా ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి మంత్రి కేటీఆర్ నిన్న డిమాండ్ చేశారు. 25,000 కోట్లతో సిటీని అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి ఇందులో కేంద్ర భాగస్వామ్యం ఉండాల్సిందే, కేంద్రం సాయం చేయాల్సిందని చెప్పి కేటీఆర్ గారు అన్నారు. అది కూడా రెండో వార్త. ఇక మూడో వార్త చూసినట్టయితే నిన్న సైన్స్ కాంగ్రెస్లో ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. సంప్రదాయాన్ని తర్వాత విజ్ఞానాన్ని టెక్నాలజీతో ఈ కొత్తగా మోడర్న్ టెక్నాలజీతో మేళవించి మొత్తం పరిశోధనలు ఉండాలని చెప్పి, పరిశోధనలు సులభతరంగా ఉండాలని చెప్పి మోడీ సైన్స్ కాంగ్రెస్లో ఉన్నారు. అది కూడా మరో వార్తగా ఉంది. ఇక అటు పంజాబ్ పఠాన్కోట్లో నిన్న కూడా తుపాకుల మోత వినిపించింది. మొత్తం ఇప్పటివరకు అయితే 7 సైనికులు మృతి చెందారు. అయితే అటు నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదులందరినీ తుద ముట్టించామని చెప్పి భారత సైనిక అధికారులు చెప్తున్నారు. ఇందులో ఖచ్చితంగా ఐఎస్ఐ కుట్ర ఉందని చెప్పి భారత భద్రతా దళాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఇవి ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు. ఈ అంశాలపై చర్చించేందుకు స్టూడియోలో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ భానుప్రసాదరావు గారు, టీడీపీ నుంచి పాలవై రజనీ కుమార్ గారు మనతో ఉన్నారు. భానుప్రసాద్ గారు, హైదరాబాద్ మీదనే ఫుల్ కాన్సన్ట్రేషన్ ఉంది, ఇప్పుడైతే ఎలక్షన్ దగ్గరకు వచ్చేసాయి. సో హైదరాబాద్ పీఠం మాదే కావాలని ధీమాతో ఆల్రెడీ 75 నుంచి 85 సీట్లు వస్తాయని ధీమాతో ఉన్నట్టున్నారు. కానీ ప్రతిపక్షాలు అంటున్నాయి అంతకుముందు మీరు పోటీ చేయలేదు, అంతా ఎక్కడి నుంచి మీకు వస్తాయని ప్రతిపక్షాలు అంటున్నాయి. సరే, అది చూస్తారు. ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా అదే మాట మాట్లాడుతున్నప్పటికీ కూడా ఇక్కడ మేము చెప్పట్లేదు ఆ మాట. నిన్న కొన్ని టీవీలు ఇచ్చినటువంటి సర్వేస్ చెప్పి మేము కొన్ని సర్వేలు చేసుకున్నాం. మేము చేసుకున్నటువంటి సర్వేలో వచ్చినటువంటి రిజల్ట్స్ మా దగ్గర ఉన్నాయి. మేము చేసుకునేవే కాకుండా ఎన్టీవీ అనేటువంటి ఒక టీవీ చేసినటువంటి సర్వేలో వచ్చినటువంటి అవి. వాస్తవంగా ఈరోజు మేము అధికారంలోకి రాకముందు ఉన్నటువంటి పరిస్థితులకి ఈ రోజు పరిస్థితులకి, అంటే ఆ రోజు ఉన్నటువంటి డెఫినెట్గా ఆ రోజు ఉద్యమ సమయంలో హైదరాబాద్లో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళలో ఒక రకమైనటువంటి భయాందోళనలు కానివ్వండి, లేకపోతే ఆ రకమైనటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈరోజు వాళ్ళ భయాందోళనలు అన్నీ పటాపంచలు అయిపోయినాయి. ఈరోజు స్పష్టంగా వాళ్ళకు టీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది ఈ రాష్ట్ర అభివృద్ధికి పనిచేస్తుంది తప్పితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బేసిక్ ఎమ్యూనిటీస్ని ఇంప్రూవ్ చేయడానికి కొరకు ఈ రాష్ట్రాన్ని ఒక బెటర్ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి పనిచేస్తుంది తప్పితే ఎటువంటి ప్రపంచాలు లేవు అనేటువంటిది ఈరోజు స్పష్టంగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఈరోజు ఈ ప్రాంతం ఆ ప్రాంతం ఇది అనేటువంటిది లేకుండా అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నటువంటి సందర్భం ఉంది, టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నటువంటి సందర్భం ఉంది. ఈరోజు కొంతమంది మేము ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళని, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళని కూడా ఇక్కడ క్యాండిడేట్స్గా కూడా నిలబెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మీద ఒక నమ్మకం, ఒక విశ్వాసం కలిగింది. ఈరోజు పవర్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ చేసినటువంటి విధానం కానీ, అంతకుముందు ఎన్నో సంవత్సరాలుగా దాదాపుగా ఒక 15-20 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా హైదరాబాద్లో పవర్ సిచ్యువేషన్ ఎంత ఘోరంగా ఉంది అనేది ప్రజలు చూశారు. కానీ ఈరోజు మేము వచ్చిన తర్వాత పవర్ సిచ్యువేషన్ ఏ విధంగా ఇంప్రూవ్ చేసామనేది కూడా చూశారు. ఒక్కరోజు కూడా ఒక గంట కూడా పవర్ కట్ ఉన్నారంటారు. డెఫినెట్గా ప్రజల్లో ఆ విశ్వాసం నమ్మకాన్ని కలిగించగలిగారు. చేసిన సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకుడు గౌరీశంకర్ గారు వచ్చారు. గౌరీశంకర్ గారు, నిన్న టీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్లో సీఎం గారు అన్నారు, హైదరాబాద్ విశ్వనగరంగా మారాలంటే మనం ఇక్కడ గులాబ్ జామున్ ఎగిరేయాల్సిందే అని చెప్పి. అలాంటి అవకాశాలు ఏ మేరకు ఉంటాయి? ప్రతిపక్షాలేమో మీరేం చేసిరని మీతో ఉంటారో ప్రజలని అంటున్నారు. డెఫినెట్లీ ఏ పార్టీ ఉన్నా కూడా మనకు ఉన్న ఎమ్మెల్యేస్ కానీ, లేకుంటే లోకల్ బాడీస్లో కానీ, మున్సిపాలిటీస్లో కానీ వాళ్ళు పవర్లో ఉండాలని చూసుకుంటారు. ఎనీ పార్టీ విల్ డూ దట్. తెలుగుదేశం ఉన్న కూడా అదే ఆలోచన చేసి అదే స్టేట్మెంట్స్ ఉంటాయి, కాంగ్రెస్ ఉన్న కూడా అదే స్టేట్మెంట్ ఉంటుంది. డెఫినెట్ అదే పొలిటికల్ పార్టీ డెఫినెట్లీ ప్రాంతం డెఫినెట్లీ ఆ కార్పొరేషన్ రూల్ చేయాలని ఉంటుంది. కానీ ఇప్పుడు ఎన్నో పొలిటికల్ పార్టీస్ రూల్ చేసే మన దగ్గర చాలా మటుకు అలయన్స్లోనే పోయింది ఎంఐఎం తోటి. బికాజ్ ఎంఐఎం హ్యాస్ ఎ వెరీ స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఇక్కడ. ఒక ప్యాకెట్ ఓల్డ్ సిటీ పాకెట్ మాత్రం డెఫినెట్గా వాళ్ళు లేనిది మాత్రం డెఫినెట్లీ ఏ పార్టీతో ఇండివిజువల్ గెలవాలన్నా కూడా కష్టమే అంత. ఎందుకంటే బికాజ్ ఓట్స్ అన్ని స్ప్లిట్ అయ్యారు. 150 సీట్స్లలో డెఫినెట్ 40-50 వాళ్ళకి వస్తాయి. 7 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో వాళ్ళకి డెఫినెట్గా స్ట్రాంగ్ ఓట్ ఉంటారు. కాబట్టి ఇది ఆల్వేస్ హ్యావ్ బీన్ అలయన్స్ విత్ రూలింగ్ పార్టీ ఎవరైనా కూడా వాళ్ళతో అలయన్స్ ఉన్నారు. అంటే డైరెక్ట్ అలయన్స్ పెట్టుకోకుండా సీట్ అండర్స్టాండింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. సో దట్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ ఫర్ లాంగ్ టైం. ఇప్పుడు ఏమైనా కూడా కానీ మన సిటీ డెవలప్ చేసుకోవాలంటే డెఫినెట్గా ఫోకస్ చేయవలసి వస్తుంది. ఇప్పుడు మన దగ్గర హైదరాబాద్ కోర్ సిటీ హైదరాబాద్ మాత్రం చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాయి. మనకి డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనకు
రోడ్స్ది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ తోటి ఎక్స్పాన్షన్ చేయలేకపోతున్నాము. ఇంతకుముందు ఒకసారి అర్జున్ రావు గారు ఉన్నప్పుడు ఒకసారి పెద్ద డ్రైవ్ చేసి ఓల్డ్ సిటీకి అంతా రోడ్స్ అన్ని వైడన్ చేశారు. అప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఒక 20 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు మొత్తం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఎక్స్పాన్షన్ చేయాలన్నా కూడా కష్టమే. కాంపెన్సేషన్ పే చేయాలన్నా హ్యూజ్ ప్రాబ్లం అయింది. అంటే ఏ గవర్నమెంట్ కూడా ఈ బికాస్ ఆఫ్ దిస్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కంట్రోల్ చేయలేకపోతుంది. సిటీ అంతా డెటరేట్ అవుతుంది. అంటే దాంట్లో ప్రజలు పొలిటికల్ పార్టీస్ ఆర్ రెస్పాన్సిబుల్, అట్ ద సేమ్ టైం పీపుల్ ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్. వాళ్ళు కూడా సివిక్ సెన్స్ లేకుండా ఒక 60 గజాల్లో 7 అంతస్తులు బిల్డింగ్ కూడా కట్టిన కేసులు ఉన్నాయి. 6 అంతస్తులు 5 అంతస్తులు వేసిండ్రు. ఆ డ్రైనేజ్ సిస్టమ్ ఎట్లా టేకప్ చేస్తారు? అది చిన్న చిన్న గల్లీలలో పెద్ద పెద్ద ఇల్లు. ఆ ఇష్యూ కూడా పోదాం. రజనీ గారు, టీడీపీ ఏమనుకుంటుంది? టీడీపీ ఎట్లా పోతుంది? అంటే బీజేపీతో కలిసే పోతున్నాం ప్రాథమికంగా చెప్పారు. సరే మీద మేయర్ పీఠ మాదే అని చెప్పి వాళ్ళు అంటున్నారు. మరి సరే, అవి ఇంటర్నల్గా ఉండేవి. రెండు పార్టీల అవగాహనతో ముందుకెళ్తాయి. గతంలో కూడా ఆ రకంగానే వెళ్ళిన సందర్భాలు కూడా మనం చూసాము. కాబట్టి తప్పకుండా రేపు కలిసే ప్రయాణం చేస్తాము జిహెచ్ఎంసీ ఎన్నికలలో. అయితే ఇక్కడ అభివృద్ధి, ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు చాలా వరకు మోర్ దాన్ 50% ఓటర్స్ అంతా కూడా ఎడ్యుకేటర్స్ ఉంటారు. హైదరాబాద్ అన్నప్పుడు ఎంప్లాయీస్, ఎడ్యుకేటర్స్. మరి వాళ్ళ కోసం ఈ రోజు వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల నుండి ఎడ్యుకేటెడ్ ఓటర్స్ వచ్చి ఓటు వేయరు. అదే ప్రాబ్లం. అదైతే మీరు అన్నది కూడా కరెక్ట్. హైదరాబాద్ లో బస్తీల్లో ఉండే వాళ్ళే నిజంగా ఇదొక సంపన్నులు ఉండే కాలనీలో ఎవరు నిజంగా దీని మీద డిస్కషన్ పెట్టండి. అసలు అన్ని అభివృద్ధి అంతనేమో మంచి మంచి బంజారా హిల్స్ లాంటి ఏరియాలలో అభివృద్ధి జరుగుతుంది, స్లమ్లలోనేమో చూసినంత అభివృద్ధి జరగట్లేదు. కానీ ఓటర్లు మాత్రం పాపం వాళ్ళే కాన్సన్ట్రేషన్. ఎవరేమైనప్పటికీ కూడా హైదరాబాద్ అభివృద్ధి చెందిందని అంటే ఎవరిని అడిగినా చెప్తారు, వీళ్ళు కూడా చెప్తారు. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు కూడా చాలా మంది తెలుగుదేశం నుండి వెళ్ళిన వాళ్ళే, తెలుగుదేశం ఎమ్మెల్యేలే ఈరోజు అక్కడ మంత్రులుగా కొనసాగుతున్నారు. ఇవన్నీ కూడా గమనిస్తున్నారు ప్రజలు కూడా. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత అప్రజాస్వామికంగా పరిపాలన చేస్తుంది, తెలుగుదేశంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేని తీసుకుపోయి ఈరోజు మంత్రులుగా చేసిన దౌర్భాగ్యం వాళ్ళకు ఉన్నది అనేది ఆలోచన చేస్తున్నారు. అదే మాదిరిగా అదే కాకుండా హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితులు చూసినప్పుడు, కంపేర్ చేసినప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వాలు చేసినటువంటి అభివృద్ధిని వీళ్ళు కొనసాగిస్తున్నారు తప్ప కొత్తగా వీళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధి ఇప్పుడు చెప్తున్నారు గతాన్ని కొనసాగిస్తూ కొత్త చేయాలి. ఏం చేశారు? ఇప్పుడు 2 years నుండి ఏం చేశారు? భానుప్రసాద్ గారు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఈ రోజు కేటీఆర్ అంటున్నారు 25,000 కోట్ల అభివృద్ధి చేస్తాము, మేము చేయబోతున్నాము, 6 స్కై ఓవర్లా ఏదో చేయబోతున్నాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు తప్ప ఈ రోజు వరకు మేము ఇది చేశాము, ఇంత అభివృద్ధి చేసాము, ఇన్ని వేల కోట్ల రూపాయలు ఈ హైదరాబాద్ మహానగరం మీద మేము వెచ్చించాము, ఈ రకమైనటువంటి డెవలప్మెంట్ చేశాము, ఇన్ని వేల ఇండ్లు కట్టించాము హైదరాబాదులో. దాదాపు 18 నెలలు 19 నెలలు అవుతుందండి. మరి ఎన్ని వేల ఇండ్లు కట్టించారు ఏ స్లమ్లలో? మనం చూసినటువంటి మోడల్ హౌజులు తప్ప, అంటే 400-300 ఇండ్లు తప్ప అవి కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు వరకు కూడా ఆక్యుపై చేసినటువంటి పరిస్థితులు లేదు. అంటే ఈ రకంగా మాట్లాడుకుంటూ చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంకోటి, మీరు ఇక్కడ సంగప్ప గారు, గతంలో హైదరాబాద్కి ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక కీర్తి ఉందండి. శానిటేషన్ విషయంలో కానీ, క్లీన్ అండ్ గ్రీన్ విషయంలో కానీ, ఏ విషయంలో కానీ దేశంలో 3వ స్థానము, 2వ స్థానం, 1వ స్థానం, అంటే దాదాపు వరుసగా 3-4 సార్లు మనకి క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా అవార్డులు తీసుకున్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు ఆ పరిస్థితి నుండి మనం ఏ స్థాయికి దిగజారిపోయినా మొన్న వచ్చినటువంటి సర్వేలలో, లేదంటే మొన్న వచ్చినటువంటి రిపోర్ట్స్లలో మన స్థాయి ఈరోజు బెంగళూరు తర్వాత చూసుకుంటే మనం 4th ప్లేస్ 6th ప్లేస్ అట్లా. అంటే నేను అనేది ఏంటంటే ప్రజల యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశం శానిటేషన్ మామూలు విషయం కాదు. లెట్ మీ ఇప్పుడు ఎంతమంది హైదరాబాద్లో డెంగీ వ్యాధులతో చనిపోతున్నారు, ఎంతమంది చికెన్ గున్యాలతో చనిపోతున్నారు, ఎంతమంది సైన్ ఫ్లూలతో చనిపోతున్నారు, మిగతా చోట్ల లేని విధంగా మన దగ్గర ఎందుకు ఉంటుంది? ఆరోగ్యపరమైనటువంటి అంశాల మీద కూడా మనం దృష్టి పెట్టట్లేము. అత్యంత ముఖ్యమైన అంశం అది. సరే, హైదరాబాద్ను మేమే డెవలప్ చేసాము,
లేకపోతే హైదరాబాద్ని మేమే కట్టాము అనేటువంటి దానికి కూడా పోవడానికి వాళ్ళు ఏమి వెనకాడే పరిస్థితులు లేరు. హైదరాబాద్ మేమే కట్టాము అనేటువంటి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. అన్ని వేదికల మీద చంద్రబాబు చంద్రబాబు గారు అదే చెప్తున్నారు. హైదరాబాద్ అనేటువంటిది సార్, అది అన్ని వేదికలు హైదరాబాద్ కట్టింది ఏది వాస్తవం అనేది అందరికీ అని చెప్పుకుంటారు. అది కాదంటారా? హైటెక్ సిటీ అంటూ కట్టి 21వ శతాబ్దంలో హైటెక్ సిటీ కట్టి డ్రైనేజ్ కట్టని ముఖ్యమంత్రి ఎవరన్నా ఉంటే, ఏదైనా పార్టీ ఉంటే కేవలం టీడీపీతోనే సాధ్యం. మీరు డ్రైనేజ్ కట్టండి, మేము హైటెక్ సిటీ కట్టాము. మీరు మాట్లాడిన సేపు నేను మాట్లాడలేదు. మీరు మాట్లాడిన సేపు నేను అసలు ఒక్క మాట కూడా ఓకే, మాట్లాడలేదు. మాట్లాడండి, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. హైటెక్ సిటీ కట్టి డ్రైనేజ్ వ్యవస్థ లేనటువంటి ఇంటి మాదాపూర్ని డెవలప్ చేసినటువంటి వ్యవస్థ ఈరోజు కేవలం చంద్రబాబు నాయుడు విషయంలోనే జరుగుతుంది. నేను గత 6 సంవత్సరాలుగా ఒక 10 సార్లు ప్రెస్ మీట్ పెట్టి నేను ఆహ్వానించిన తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, రండి అసలు మీరు పెట్టినటువంటి సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ అనేది దేని కొరకు పెట్టినరు, ఏ కండిషన్స్ పెట్టినరు ఆ రోజు, దాని మీద చర్చిద్దాం రమ్మని ఒక 10 సార్లు నేను లెజిస్లేటివ్ పార్టీ ఆఫీస్ నుంచి పత్రికాముఖంగా ఆహ్వానించిన. ఒక్కరు కూడా రారు దాని విషయంలో. ఎందుకంటే ఆ రోజు ఏ హైటెక్ సిటీ గురించి అయితే వీళ్ళు పదే చెప్పుకుంటారో ఆ హైటెక్ సిటీకి దాదాపుగా ఒక చుట్టుపక్కల ఉన్నటువంటి 500 ఎకరాలని ఎగ్జామ్ చేసుకుని ఇది సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ కింద రాదు, మిగిలింది మొత్తం సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ కింద వస్తుందని చెప్పి ఎగ్జామ్ చేసుకుని సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీని డిక్లేర్ చేసినారు. ఆ ల్యాండ్స్ ఎవరి ఒక్కసారి డిక్లేర్ చేయమనండి. సరే, ఎందుకు వాటిని ఆ రోజు మీరు పెద్ద కామెంట్ చేశారు. సంగప్ప గారు, నేను అడుగుతున్నది మీరు వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి ఏంటి? నేను చెప్తాను. మీరు చెప్పండి. మీరు కట్టినమంటున్నారు కాబట్టి నేను మీ ఇది చెప్తాను. మీరు దాన్ని ఏమైనా ఈరోజు డినై చేయగలుగుతున్నారు? మీరు ఇప్పుడు బీఆర్ఎస్ కింద లేదా ఎల్ఆర్ఎస్ కింద లేదంటే మీరు ఆ రోజు చేసిన దాన్ని చంద్రబాబు నాయుడుని తప్పు చేశారు అని చెప్పేసి ఈ రోజు మీరు బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ కి దీనికి సంబంధం లేదు. నేను ఇక్కడ ఏమంటున్నానంటే తన చుట్టూ ఉండే 10 మంది 20 మంది కొరకు కొంత ల్యాండ్ని సైబరాబాద్ డెవలప్మెంట్. ఒక్క నిమిషం, మీరు నేను అనేది ఏంటంటే ఎప్పుడైనా కూడా రజనీ కుమార్ గారు వినే ఓపిక ఉండాలి. ఫస్ట్ ఎదుటి వాళ్ళు చెప్పే సబ్జెక్ట్ వినే ఓపిక ఉండాలి. డిస్కషన్ ఒకరి తర్వాత వాయిస్ బయట. మీకు ఇక్కడ సైబరాబాద్ని మేము కట్టామనేటువంటి దీనికి గురించి నేను చెప్తున్నాను. మేము హైటెక్ సిటీని మేము కట్టామనేటువంటి దాని విషయంలో నేను చెప్తున్నాను. ఏమేమి అన్యాయాలు జరిగాయి అనేటువంటి దాని విషయంలో చెప్తున్నాను. హైటెక్ సిటీకి డ్రైనేజ్ లేదు, తీసుకుపోయి దుర్గం చెరువు అనేటువంటి ఒక మంచి లేక్ని నాశనం చేసినటువంటి ఏదైనా ఉంటే అది టీడీపీ పార్టీ. దాని తర్వాత వచ్చినటువంటి కొనసాగినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా డ్రైనేజ్ వ్యవస్థని పూర్తి స్థాయిలో చేయనటువంటి పరిస్థితి. ఈరోజు నేను అనేది ఏంటంటే ఒక ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టి ఆ ఫ్లైఓవర్ ఇటు దింపాలా, సగం కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఇటు దింపాలా అటు దింపాలా అని ఆలోచన చేసి ఆ కాంట్రాక్టర్ అదే ఫ్లైఓవర్కి ఉరేసుకు తెచ్చినటువంటి పాలన ఏదైనా ఉన్నదంటే టీడీపీ ప్రభుత్వం. ఈరోజు మీరు గొప్పగా చెప్పుకుంటే ఎక్కడ నడుస్తుంది? నేను అనేది ఏంటంటే డ్రైనేజ్ వ్యవస్థని 60 సంవత్సరాలుగా ఈ రోజుకి హైదరాబాద్లో డ్రైనేజ్ వ్యవస్థ అంటే కేవలం నిజాం చేసిపోయినటువంటి డ్రైనేజ్ వ్యవస్థ ఉంది, కానీ వేరే ఇది లేదు. మేము వచ్చిన తర్వాత ఏం చేసామని అడుగుతున్నారు కాబట్టి మేము అనేది ఏంటంటే ఈరోజు హైదరాబాద్ డ్రైనేజ్ వ్యవస్థని ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చు అనేటువంటి పక్కా ప్రణాళికలు మేము తయారు చేసినాము. హైదరాబాద్లో ట్రాఫిక్ కంజెషన్ లేకుండా ఏ విధంగా చేయొచ్చు అనేటువంటిది ఒక మంచి ఇంటర్నేషనల్ కన్సల్టెంట్ ద్వారా మొత్తం ప్రణాళికలు రచించుకున్నాము. ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థనే కాదు, ఈరోజు మొత్తం సంగప్ప గారు వాటర్ గిట్ ఈ రోజుకి హైదరాబాద్లో మీరు భోలక్పూర్లో ఏ విధంగా సరైన మంచినీరు లేక చచ్చిపోయారు అనేటువంటిది మనం అందరం చూసాము. ఎంతమంది చచ్చిపోయారో చూసాము. డ్రైనేజ్ లైన్స్, వాటర్ లైన్స్ ఈ రోజు మేము మంచినీళ్ళు ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి పెద్ద ఎత్తున వర్క్ కొనసాగిస్తున్నాము. ఈరోజు వచ్చే సంవత్సరం మీకు హైదరాబాద్ లో నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం మేము చేసినటువంటి కార్యక్రమాన్ని మీకు కూడా లేదు. హైదరాబాద్ లో హైటెక్ సిటీ కట్టి ఇప్పటిదాకా డ్రైనేజ్ కట్టలేనటువంటి సీఎం కూడా అలాంటి గవర్నమెంట్ కూడా మీదే అంటున్నారు. దాన్ని చెప్పండి. అదే నేను అంటున్నానండి. ఇప్పుడు వీళ్ళు అంటే భానుప్రసాద్ గారు టీఆర్ఎస్ ప్రతినిధిగా చెప్పిన దాని మీద నిజంగా మీరు అధికారంలో ఉన్నారు, 2 సంవత్సరాలు అయింది. ఆనాడు చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు తప్పు అయినవి అని మీరు అనిపిస్తాయి. మీకు అనుకుంటే ఆ నిర్ణయాలు తప్పు అనేవి మీరు వ్యక్తీకరించండి మీ అసెంబ్లీలో, లేదంటే మీరు బయట, లేదంటే ఎక్కడైనా సరే వాటిని మీరు ఈరోజు మీరు ఖండించండి, లేదంటే వాటిని మీరు ఇప్పటికి కూడా మీకు అవకాశం ఉంది. ఎప్పుడైతే మొన్న చూసాం మనం మైండ్ స్పేస్ దగ్గర ఉన్నటువంటి రెహజా ఐటీ దాంట్లో ఏ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు అధికారులను కూడా ఈరోజు ఆచార్య లాంటి అధికారులను కూడా ఈరోజు బలి చేసినటువంటి ప్రభుత్వాలు గతంలో చేసినాయని అంటున్నారు కదా. మరి దాని మీద మీరు ఎందుకు చర్య తీసుకోవట్లేరు? మీరు కూడా దాని విషయంలో ఏ రకంగా ఆలోచన చేస్తున్నారు? ఒకవేళ చంద్రబాబు నాయుడు ఉన్న 10 సంవత్సరాలు 9 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు చేసినవి కరెక్ట్గా ఇంకోటి అంటే భానుప్రసాద్ గారు చాలా చెప్పారు కాబట్టి చెప్తున్నాను.
ఇప్పుడు 18 నెలలుగా మీరు ప్రణాళికలు పేపర్ల మీద చూపించుకొని పత్రికలలో ప్రధాన అంశాలుగా ఇప్పుడు ఈరోజు కేటీఆర్ గారు 25 కోట్ల అభివృద్ధి చేస్తున్నాం, 25,000 కోట్ల అభివృద్ధి చేస్తున్నామని చెప్పి పత్రికలలో ఇలాంటి శంకుస్థాపన చేశారు. చూడడానికే మాకు 2 సంవత్సరాలు పట్టింది. మీరు అభివృద్ధి చేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది సార్ హైదరాబాద్ ని? ఎక్కడ మీరు చేయబోతున్నారు? నేను అడిగేది ఏంటంటే కృష్ణ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఉంది. ఫేజ్ 3ని ఇంతవరకు మనం కంప్లీట్ చేసుకోలేకపోయినటువంటి పరిస్థితి. మీరు ఏదో మాట్లాడుతున్నారు బోలక్పూర్ దగ్గర ఉన్నటువంటి డ్రైనేజ్, అప్పుడున్న గవర్నమెంట్ చేసినటువంటి అసమర్థత వల్ల అప్పుడు జరిగినటువంటి ఇష్యూ మనందరికి తెలుసు. అదే ఎంప్లాయీస్ అంతా ఈ రోజు మీ దగ్గరే పనిచేస్తున్నారు. ఆ రోజు పనిచేసినటువంటి ఎంప్లాయీస్ ఈ రోజు మీ దగ్గర నేను అనేది ఏంటంటే మీరు ఈ రోజు 18 నెలలు 2 సంవత్సరాలు అయినా కూడా మీరు ఇంతవరకు కన్స్ట్రక్టివ్ గా ఒక వర్క్ చేయలేదు. పేపర్లలో మాత్రం రోజు కనిపిస్తున్నాయి. మీరు అంటున్నారు ఇప్పుడు ఇంటర్నేషనల్ టెక్నాలజీని మేము అడాప్ట్ చేసుకుంటాం, ఇంటర్నేషనల్ ఆ రోజు చేస్తున్నాం చంద్రబాబు నాయుడు హైటెక్ సీఎం, ఈయన ప్రజలకు సంబంధాలు లేవు అని చెప్పి ఈ రోజు మీరు మాట్లాడితే కేటీఆర్ గారు అంటున్నారు కదా. మేము ఎందుకు ప్లానింగ్ అంటున్నామంటే మీలాగా సగం కట్టి ఫ్లైఓవర్ కట్టి ఇటు దింపని అటు దింపాలని ఆలోచన చేయదలుచుకోవట్లేదు. మేము ఒక ప్లాంట్ గా పోదలుచుకున్నాం. అందుకే స్టార్ట్ చేసే ముందు సగం కట్టడానికి మేము దారి చూపించాలి, పూర్తి కూడా చేయట్లేదు. మీకు అనేది అర్థం ఏంటంటే సగం కట్టడం అంటే ఒక ప్రాజెక్ట్ సగం కట్టడం అనేది వేరు. కానీ ఒక ఫ్లైఓవర్ సగం కట్టి ఇటు దింపాలో తెలియదు ఇటు దింపాలో తెలియదు అప్పుడు ఆలోచిస్తామన్నారు మీరు. ప్లానింగ్ లేనటువంటి వ్యవహారము ప్రయత్నాలు కూడా చేయట్లేరు కదా, పక్కా చేస్తున్నాము. చూపిస్తున్నారు. మీరు పేపర్ లో ఏంటి టెండర్స్ ఇన్వైట్ చేసామా? టెండర్స్ ఇన్వైట్ చేసాం. 12,000 కోట్లకి టెండర్స్ ఇన్వైట్ చేసాం. 12,000 సార్ 30,000 కోట్లకి ఇన్వైట్ చేస్తున్నారు. బట్ ఎగ్జిక్యూషన్ లో లేదు, అది బాధపడుతున్నాం. ఎగ్జిక్యూషన్ లో ఇప్పుడు 9 ఏళ్ళు అధికారంలో ఉండి ఏం చేయనటువంటి ఇదిలో ఈ రోజు దాంట్లో మళ్ళీ ఈ రోజు కేంద్రంలో అధికారంలో ఉండి 1.5 year నుంచి ఈ రోజు వరకు డివిజన్ కంప్లీట్ చేయనటువంటి మీరు మమ్మల్ని గురించి మాట్లాడేటువంటి హక్కు ఉంటుంది మీకు. ఈ రోజు 1.5 year నుంచి మాకు డివిజన్ పూర్తి చేయాలి. ఇలాంటి మాటలు చెప్పుకుంటూ 2 సంవత్సరాలు ఇంకా 3 సంవత్సరాలు చెప్తారు. తెలంగాణ ఉద్యమంలో మాట్లాడాం, ఇంత గొప్ప హైదరాబాద్ చెప్పుకున్న వాళ్ళు కూడా డ్రైనేజ్ కట్టలేదు, అప్పుడు కూడా మాట్లాడాం. సో ఇప్పటికి కూడా ఇంకా డ్రైనేజ్ నిజాం డ్రైనేజ్ మీద ఆధారపడి ఉండాల్సిన పరిస్థితి ఉందనేటువంటి చర్చ మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు హైదరాబాద్ ఈ సంవత్సరం 2016లో 425 సంవత్సరాలు అయింది. 425 years ఇప్పుడు ఈ సంవత్సరం 2016 అంటే 1591 లెక్క పెడుతున్నారు. చార్మినార్ ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ అదే లెక్క పెడుతున్నారు. దాంతో యాక్చువల్ చూస్తే దానికంటే ముందే డెవలప్ అయ్యి అంటే ఫేజెస్లో డెవలప్మెంట్ అవుతూ ఉంది. ప్రతి గవర్నమెంట్లో ఎవరో ఒకరు ఏదో ఒకరు డెఫినెట్గా చేసింటారు, కాదు అని అనలేము. కానీ ఎక్కువ ఫోకస్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. దట్ నోబడీ కెన్ డినై దట్ ఫ్యాక్ట్. ఎందుకంటే హైటెక్ సిటీ కానీ లేకపోతే సిటీ సెంట్రిక్ ఫోకస్ దాంతో కూడా దెబ్బతిన్నట్టు కూడా పొలిటికల్ కూడా దాంతో చాలా ఇదైపోయిన సిటీ మీద ఫోకస్ చేసి అగ్రికల్చర్ ఇగ్నోర్ చేసిందని దెబ్బతిన్నాడు. కానీ డెఫినెట్గా హైప్ మాత్రం క్రియేట్ చేశాడు. ఇంటర్నేషనల్గా హైదరాబాద్ అదే ఇంటర్నేషనల్ ఐటీ హబ్ కానీ అది చాలా చెప్తున్నాను కదా. దాంట్లో ఏంటంటే అప్పుడు బేసిక్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసానికి అప్పుడు అసలు వాళ్ళ పెద్ద ఫోకస్ చేయలేదు. ఫోకస్ అంతా వాళ్ళ కంపెనీస్ తీసుకొని రావాలి, ఇది చేసుకోవాలని కానీ లోకల్ సిస్టమ్ డెవలప్ చేసుకోవాలి, డ్రైనేజ్ సిస్టమ్ ఇంప్రూవ్ చేసుకోవాలని కూడా పెద్ద ఫోకస్ చేయలేదు. ఎందుకంటే అప్పుడు ఎన్నోసార్లు రెగ్యులర్గా టూర్లు ఉంటుండే, మీడియాని తీసుకొని వెళ్ళేవాళ్ళు. కానీ ఎక్కువ ఫోకస్ ఆయనకి కంపెనీసే పెట్టాలని ఫోకస్ ఉండేది. కాబట్టి కోట్ల విజయభాస్కర్ రెడ్డి పీరియడ్ ఉందండి. కోట్ల విజయభాస్కర్ రెడ్డి పీరియడ్ ఉంది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి నెక్లెస్ రోడ్ వచ్చింది. ఇప్పుడు అంతకుముందు గవర్నమెంట్ ప్రపోజ్ చేసినా కూడా హీ కంప్లీటెడ్. కాబట్టి లెటస్ నాట్ ఒకరికి టోటలీ కంప్లీట్ చేయాలి. ఫోకస్ మాత్రం డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. హైదరాబాద్ కి ఇంటర్నేషనల్ గా హైప్ క్రియేట్ చేశాడు. మనకి ఇక్కడ బిల్ క్లింటన్ వచ్చేసి ఇంటర్నేషనల్ లీడర్స్ వచ్చినా కూడా చాలా ఫోకస్ వచ్చింది. కానీ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాంట్లో ప్రతి ఒక్క గవర్నమెంట్ సక్సీడ్ అయింది, ఫెయిల్యూర్ కూడా ఉంది. ఎందుకంటే పబ్లిక్ ఫెయిల్యూర్ కూడా ఉంది. ఎందుకంటే పబ్లిక్ యాటిట్యూడ్ కూడా అట్లనే ఉంది. మనకు నీకు పర్మిషన్ ఇచ్చేది గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ అంటే 5 floors వేసుకొని పెట్టాడు. మళ్ళీ రేపు పొద్దున ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, రేపు పొద్దున ఎలక్షన్స్ కి మనం చేయాలి. మనం ఇంతకుముందు హైదరాబాద్ విశ్వనగరం కావాలంటే గులాబ్ జెండా ఎగరాలని సీఎం అన్నారు. దాని మీద ఏంది అనేది చర్చ. ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారు కాంగ్రెస్ ఎట్లా చూస్తుంది? నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అన్నారు జిహెచ్ఎంసీ పీఠం కాంగ్రెస్దే అన్నారు. కానీ ఇక్కడ అభివృద్ధి పనులు మా వర్క్స్ చూసిన తర్వాత మొత్తం మా వైపే ఉంటారని చెప్పి సీఎం అన్నారు. ఇప్పుడు ఇంతకుముందు భాను గారు కూడా అదే అంటారు.
మీరేమంటారు? బేసికల్లీ ఎన్నికలు వచ్చినప్పుడు ఏ పార్టీ వాళ్ళు చేసినవి చెప్పుకోవడమో లేకపోతే రాబోయే రోజుల్లో ఏం చేయాలనుకున్నాం అనేది వాళ్ళ విజన్ ఏమవుతుందో అది చెప్పుకోవడం సర్వసాధారణం. ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ చేయడం వల్లనే ఈరోజు హైదరాబాద్గా ఉంది, మనం చూస్తున్న హైదరాబాద్ అని అనుకుంటే హైదరాబాద్ ప్రజలు మరి రూరల్ ఏరియా వాళ్ళు ఏం తెలియక ఏదో ఓటేసేవాళ్ళు కాదు. విజ్ఞులు, చదువుకున్న వాళ్ళు, అర్బనైజ్డ్ ఓటర్స్ కనుక దే విల్ థింక్ వాట్ వేర్ ఆల్ అబౌట్స్ దే నో వెరీ వెల్. ఒక్కటి యాడ్ చేస్తా, హైదరాబాద్ విశ్వనగరం కావాలంటే ఇక్కడ అధికారంలో మనం ఉండాలి, ఉంటే మాత్రమే సాధ్యమవుతుందని సీఎం అన్నారు. విశ్వనగరం కావాలంటే హైదరాబాద్, ఇప్పుడు హైదరాబాద్ కాదు. సీఎం గారికి కానీ ఈరోజు హైదరాబాద్ను విశ్వనగరంగా మారుస్తామని చెప్తున్నటువంటి ఐటీ మంత్రి వారి తనయుడు కేటీఆర్ గారికి కానీ ఇప్పుడు ఈ చర్చలో టీఆర్ఎస్ తరఫున పాల్గొంటున్న భానుప్రసాద్ గారికి కానీ ఒక విషయం తెలవాలి. హైదరాబాద్ ఈజ్ ఆల్రెడీ అప్రూవ్డ్ విశ్వనగరం. ఒకవేళ మేము మారుస్తాం విశ్వనగరంగా అని వీళ్ళు చెప్తే హైదరాబాద్ను డిమోట్ చేసి 4 పనులు చేసి 40 చేసినట్టు చూపించుకొని అప్పుడు మేమే విశ్వనగరంగా మార్చినాం అనిపించుకునే ప్రయత్నం తప్ప ప్రపంచంలో ఎక్కడికన్నా పోండి, మా హైదరాబాద్ అనేది విశ్వనగరంగా నిర్ధారితమైనటువంటి పట్టణం హైదరాబాద్. వీళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఇట్స్ ఆల్రెడీ అప్రూవ్డ్ విశ్వనగరం. దానికి ఎగ్జాంపులే అధికారంలోకి వచ్చిన 1.5 మంత్లోనే జూన్లో అధికారంలోకి వచ్చినారు. ఆగస్టు 1st వీక్లో ఇదే ఐటీ శాఖ మంత్రి, అంటే ఈజ్ ఆల్సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మినిస్టర్ కనుక ద బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిటీ అవార్డు ఇదే కేటీఆర్ గారు పోయి తీసుకున్నారు. ఢిల్లీలో మంచి సూట్ బూట్ వేసుకొని తీసుకున్నారు. ఎట్లా తీసుకుంటే 1.5 మంత్లో ఈజ్ నాట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మినిస్టర్. నో, సి ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్, ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఎనీ క్యాబినెట్ మినిస్టర్ కెన్ రిప్రజెంట్. ఆరగా కేటీఆర్ గారు రిప్రజెంట్ చేసిన ఢిల్లీలో తీసుకున్నారు. ఎట్లా వచ్చింది 1.5 మంత్లోనే అబ్బురపరిచే అభివృద్ధి చేసి హైదరాబాద్ను తీర్చిది విశ్వనగరంగా చేసి మీరు అవార్డు తీసుకుంటున్నారు. సి బేసికల్ ఎస్ చంద్రబాబు నాయుడు ఎస్ హీ హాజ్ ఎ విజన్, మే నాట్ బి మై పార్టీ, బట్ చేసినట్టు హైదరాబాద్ ఎవరి నగరం, రాజకీయం ఎన్నికలప్పుడు హైదరాబాద్ అనేది అందరి నగరం. మీరు కొద్ది లేట్ కూడా అభివృద్ధి భాను గారు పదే కోట్ చేసింది. అంతకు ముందున్న ప్రభుత్వాలు సిటీని ఎంత గొప్ప చేసి చెప్పుకున్నా డ్రైనేజ్ చేయలేకపోయినాయి అంటున్నారు. ఇప్పటికి కూడా 4 చినుకులు పడితే రోడ్డు మీద బోట్లు తిరుగుతాయి. సీఎం గారు కూడా ఎలక్షన్ ముందు చెప్పారు, తర్వాత కూడా అంటున్నారు. 100% వాస్తవం అది. రేపు ఇదే ఇంకా ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు అయినాయి కదా, జిహెచ్ఎంసీ ఎన్నికలు అయిన తర్వాత 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో మళ్ళీ ఎటు పోము కదా, సంగప్ ఉంటాడు, V6 ఉంటుంది, బాణాన్ని ఉంటాడు, నేను ఉంటాను, మళ్ళీ మాట్లాడితే కూడా సేమ్ అట్లే ఉంటుంది. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక్కొక్క స్లమ్ తీసుకుంటూ పోతాము. ఇంతకుముందు మీరు చెప్పినట్లు స్లమ్ను పూర్తిగా రిమూవ్ చేసి కొత్తగా కడతామంటే ఒప్పుకునే పరిస్థితి కూడా ఉండదు. అక్కడ కొన్ని రకాల ఆపోజిషన్ కూడా ఉంటుంది ఆ స్లమ్ ఏరియా వాళ్ళ నుంచి. అటువంటి ఎన్నో ధర్నాలు లేకపోతే ఎన్నో ప్రొటెస్టులు చూసినటువంటి చరిత్ర మనకు తెలుసు. దాంతోపాటు స్లమ్ ఎరాడికేషన్ అనేది ఏదైనా జరిగింది అంటే ఇందిరమ్మ ఇల్లు కానీ రాజీవ్ గృహకల్ప కానీ చేసింది ఎవరు, ఏ రకమైంది, ఇప్పుడు కూడా వ్యాంబే కానీ ఇవన్నీ జరిగినాయి. వ్యాంబే చేసినప్పుడు సెంట్రల్లో బీజేపీ ఉండొచ్చు. సో వాట్, ఏ ప్రభుత్వం అయినా ఎవరైనా చేసిండ్రు, జరుగుతుంది, ఇప్పుడు రేపు కూడా జరగాలి. రేపు ఇప్పుడు ఐటీ మంత్రిగా కానీ లేకపోతే ఆఫ్కోర్స్ మంత్రులు మన ఏమనుకున్నారో మంత్రుల పర్ఫార్మెన్స్ మీద ఏమైనా పర్ఫార్మెన్స్ అప్రైజల్ వచ్చి వీళ్ళు వేస్ట్ అని నిర్ధారణ అయిన తర్వాత కేటీఆర్ గారు హైదరాబాద్ చుట్టుపక్కల తిరుగుతున్నారో దట్ ఈస్ టీఆర్ఎస్ వాళ్ళు చెప్పాలి. కానీ ఇప్పుడు పోతున్నటువంటి మంత్రులు అన్నారు కదా, రేపు 2019లో డెఫినెట్లీ కాంగ్రెస్ విల్ కమ్, సంపత్ మే బి క్యాబినెట్ మినిస్టర్, డెఫినెట్లీ వి విల్ ఆల్సో డూ ద సేమ్ డెవలప్మెంట్. ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ బాస్. కేటీఆర్ లేకపోతే నాయన్ నరసింహారెడ్డి, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, పాపం ఏం తెలియదు ఆయన, లేకపోతే అన్నీ తెలిసిన ఆయన అయినా డెమ్మీ అయినటువంటి వాళ్ళు పద్మారావు, శ్రీనివాస్ యాదవ్ ఎంతమంది ఉన్నా ఏం చేసినా రేపు మీరైనా బాగా రేపు అయినా కానీ అది అన్ని తెలిసిన వాళ్ళ డమ్మీలు చేసిన మీరు అవమానపరుస్తున్న వాళ్ళని అర్థం ఒకటే సంగప్ప గారు, ఒకటే డిప్యూటీ సీఎం మీరు పేపర్లో చూడండి, పేపర్లు కూడా మీడియా కూడా ఎలా రాస్తున్నాయో అంటే పొలిటికల్ హైరార్కీ లేదా అడ్మినిస్ట్రేషనల్ హైరార్కీ తెలిసి రాస్తున్నారో తెలియక రాస్తున్నారో. ఈరోజు ఫ్లైఓవర్కు శంకుస్థాపన చేయనున్న మంత్రి కేటీఆర్, పాల్గొననున్న ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ. అరే వాట్ డస్ ఇట్ మీన్? పవర్ కమ్స్ అండ్ బ్యారల్ ఆఫ్ గన్ అన్నట్టు పొలిటికల్ కంప్లీట్ చేసిన పాలన పొలిటికల్ హైరార్కీలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి లేకపోతే సంబంధిత మంత్రి తర్వాత వేరే మంత్రి పాల్గొంటే అది ఏమీ లేకుండా ఎస్ హీ మే బి హ్యావింగ్ అడిషనల్ క్వాలిఫికేషన్ చెప్పారు. కేబినెట్ మినిస్టర్ గా నేను రాష్ట్రంలో కేవలం కాన్సెన్స్ ఉన్నాను, నేను ఎక్కడికైనా తిరిగే అవకాశం ఉంటుంది చెప్పారు. క్యాబినెట్ మినిస్టర్ కంటే మోర్ దెన్ దట్ లేకుండా పోతుంది. విశ్వనగరం గురించి అంటారు.
ఆ రకంగా విశ్వనగర్ ఇట్స్ ఆల్రెడీ మీరు అన్నారు ఇంకోటి కూడా బంగారు తెలంగాణ ఇవన్నీ ఎన్నికల సమయంలో ఓట్ల కొరకు ఇప్పుడు ఉద్యమంలో హైప్ క్రియేట్ చేసి మాటలతో ఒక రకమైనటువంటి సెంటిమెంటల్ భావజాలాన్ని ఎలా రగిలించాలో బాగా తెలిసినటువంటి టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఎన్నికల సందర్భంగా ఈ పదాలను వాడుతుందే తప్ప బంగారు తెలంగాణ వైనాట్ డైమండ్ తెలంగాణ అండి, వైనాట్ ప్లాటినం తెలంగాణ, బంగారు తెలంగాణ ఏదో ఒకటి అనాలి మనసుల లోపల ఎన్నికల్లో ఓట్ల మార్చుకోవాలి. సమస్య లేదు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, తర్వాత మంత్రులు అంటున్నారు. ఇక్కడ మీకు ఒక్క విషయం తెలవాల్సింది ఏంటంటే ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ని ఇది చేస్తారు, ఉప ముఖ్యమంత్రికి క్యాబినెట్ మంత్రికి వేరే డిఫరెన్స్ లేదు. అక్కడ మీకు ఉప ముఖ్యమంత్రి కూడా క్యాబినెట్లో ఒక మంత్రే. రెండోది ఏంటంటే ఏ మంత్రినైతే దాన్ని ఇనాగ్రేషన్ చేయడానికి ఆహ్వానిస్తారో క్యాబినెట్లో ఉన్నటువంటి ఏ మంత్రినైనా ఆహ్వానించవచ్చు. ఏ ఒక మంత్రిని అయితే దానికి ఆ పర్టికులర్ ప్రోగ్రామ్కి ఆహ్వానించి మీ చేతుల మీదుగా చేయమని అంటారు. చాలా సందర్భాల్లో R&B డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాటిని పశుసంవర్ధక శాఖ మంత్రి వచ్చి ఓపెన్ చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దాన్ని మీరు ఆ ఇనాగ్రేషన్కి ఎవరిని చీఫ్ గెస్ట్గా పిలిచినారో వాళ్ళ ఆధ్వర్యంలో ఇనాగ్రేషన్ అయిందని చెప్తారు. అంతేగాని కన్సల్ట్ మినిస్టర్ అంటే ఒకటి సార్, అంటే మీరు అన్నది నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎక్కడైతే మనం ఏ ప్లేస్కి అయితే మనం వెళ్తున్నామో అక్కడ ఉన్నటువంటి కన్సల్ట్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ జిల్లాలో ఉన్నటువంటి మినిస్టర్ ని మనం ఫస్ట్ తీసుకుంటాం. యాజ్ ఏ ఎంప్లాయీగా నేను చేస్తున్నటువంటి సందర్భంలో నేను చూసింది ఏంటంటే ఆ జిల్లా మంత్రి ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం ప్రోటోకాల్ లో తీసుకునే హైరార్కీలో తర్వాత సమస్య లేదు. అక్కడ ఉండగా కూడా హైదరాబాద్ మంత్రులు మీరు ఒకటి చెప్పిన కాబట్టి దానికి సంబంధించి నేను అనేది ఆ సంబంధం. ఇప్పుడు మా కరీంనగర్ జిల్లాలో ఒక ఇనాగ్రేషన్ జరుగుతుంది. కరీంనగర్ జిల్లా మంత్రి అటెండ్ అయినప్పటికీ కూడా సపోజ్ ఇక్కడ శ్రీనివాస్ యాదవ్ గారిని పిలిచినట్టయితే ఆయనే ఇనాగ్రేషన్ చేస్తారు. కరీంనగర్ జిల్లా మంత్రి పక్కన నిలబడి ఉంటారు. అది ప్రోటోకాల్. జరిగేటువంటిది అది ఎక్కడైనా కూడా ఎవరినైతే ఇనాగ్రేషన్ పిలుస్తారో వాళ్ళే ఇనాగ్రేట్ చేస్తారు, మిగిలిన వాళ్ళు పక్కన. నిన్న మీరు చూసినట్టయితే ఒక్క నిమిషం మీరు ఏం పత్రికలు ఏం రాశాయి అనేటువంటిది కొద్దిసేపు పక్కన పెట్టినట్టయితే మనం ఇప్పుడే పోదాం, ఇక్కడే పక్కనే ఉంది, అక్కడికి వెళ్ళి చూద్దాం అసలు ఎవరు ఇనాగ్రేషన్ చేశారు, ఎవరి పేరు ఫస్ట్ ఉన్నది ఫలకం మీద అనేది పత్రికలు ఏం రాసినాయి అనేటువంటి మేము బాధ్యత. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ గారు ఇనాగ్రేషన్ చేసింది. బండారు దత్తాత్రేయ గారు ఇనాగ్రేషన్ చేశారు. అది వేరే పార్టీ, సెంట్రల్ ఇస్ డిఫరెంట్. మీ పార్టీ కాదు. దేర్ ఇస్ నో మచ్ డిస్కషన్ అండి. సిటీ మంత్రులు డెమ్మీ చేసి కేటీఆర్ రాబోయే పట్టాభిషేకానికి యువరాజుగా చేసుకునే ప్రయత్నంలో భాగంగా రాహుల్ గాంధీకి ఎందుకు ఇంపార్టెన్స్ మీడియా? లేనటువంటి రాహుల్ గాంధీకి ఎందుకు ఇస్తుందండి? మల్లికార్జున ఖర్గేకి ఎందుకు ఇవ్వదు? రాహుల్ గాంధీ ఈరోజు ఏ పదవి లేనటువంటి ఒక రాష్ట్ర కేబినెట్లో ఒక కీలక పాత్ర పోషిస్తున్నటువంటి పంచాయతీరాజ్ ఐటీ శాఖలు పోషిస్తున్నటువంటి కేటీఆర్ గారి గురించి ప్రశ్నిస్తున్నారు. ఏ పదవి లేనటువంటి రాహుల్ గాంధీ గురించి మీడియా అంతా ఎందుకు తిరిగేది? అదేవిధంగా లోకేష్ గురించి ఎక్కడేమీ లేనటువంటి ప్రజల్లో నుంచి ఎన్నుకోబడినటువంటి లోకేష్ గురించి ఎందుకు సీనియర్ నాకంటే లోకేష్ టీడీపీ కావచ్చు కానీ లోకేష్ వచ్చి గవర్నమెంట్ R&B డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఓపెనింగ్ లేదు. రాహుల్ గాంధీ వచ్చేస్తున్నాడా? రావడం లేదు. నేషనల్ మీడియా ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నది అడిగితే చెప్తున్నాను. గవర్నమెంట్ లో అలా జరుగుతుంది. ప్రోటోకాల్ ను వయోలేట్ చేసి ఎన్నికల్లో ఎలాగూ గెలిచే అవకాశం ఉందనేది నిర్ధారించుకుందుకు ఒక 45 అటు బాలన్న కూడా ఎక్స్ ఆఫీషియో మెంబర్ హైదరాబాద్ లో ఇవ్వలేదు. కాంగ్రెస్ లో కాదా? కాంగ్రెస్ వాళ్ళు ఎవరి వరకు పరిమితం వాళ్ళకు ఈరోజు 40 నుంచి స్టార్ట్ అవుతుందండి వాళ్ళ నెంబరు 41. ఒక్క కార్పొరేటర్ కలిసి 41 అవుతుంది. 40 మందిని ఆల్రెడీ ఎక్స్ ఆఫీషియోగా పెట్టుకున్నారు. అంటే దే ఆర్ ప్లేయింగ్ దేర్ ఓన్ గేమ్. దాంట్లో ఇలా గెలుస్తాం కానీ మా కేటీఆర్ ద్వారానే గెలిచిందని చెప్పి అదొక యుద్ధానికి వచ్చేటప్పుడు మేము గెలుస్తామని వాళ్ళు చెప్పొచ్చు కానీ అసలు మేము ఓటమి అంగీకరిస్తున్నాం. మీరు ఎన్ని అనైతికమైనటువంటి కార్యక్రమాలు చేసినా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. హైదరాబాద్ కు ఏం చేసింది, ఎందుకు చేసింది, ఎట్లా చేసింది కాంగ్రెస్ పార్టీ విఘ్నత గల ఓటర్లు ఉన్నటువంటి నగరం హైదరాబాద్. కృష్ణా జిల్లాలో ఎవరిచ్చి బాణన్న నువ్వు ఉన్నావు, సంతకం పెట్టినావు. గోదావరి జిల్లాలో ఎట్లా ఇచ్చినాయి బాణన్న నువ్వు ఉన్నావు. ఎవరు ఆపలేరు.
సంపద ఎవరు ఆపలేరు. ఫ్లైఓవర్లు ఎక్కడ వచ్చినాయి? పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ ఏంది, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏంది, చరిత్రను హైదరాబాద్ ఎవరు ఆపలేరు. 5 దశాబ్దాల కాంగ్రెస్ పాలన ఉంది కనుకనే, వాళ్ళ విజన్ ఉంది కనుకనే, వాళ్ళ సాక్రిఫై ఉంది కనుకనే, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంది కనుకనే ఢిల్లీ నుంచి హైదరాబాద్ గల్లీ గల్లీ వరకు వేలాది కోట్ల రూపాయలు ప్రవాహంలో వచ్చినాయి కనుకనే ఈ రోజు మనం హైదరాబాద్లో సుఖంగా సంతోషంగా ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చరల్ సిటీగా గొప్పగా చెప్పుకోవాలి. అమెరికా పోతే కూడా హైదరాబాద్ అని చెప్పుకోగలిగేది ఇది 5.5 దశాబ్దాల కాంగ్రెస్ పరిపాలన వల్ల. అది దాంట్లో భాగం బానన్న కూడా భాగం కాంగ్రెస్ పార్టీ అధికారంలో. ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే, అసలు హైదరాబాద్ ఆల్రెడీ విశ్వనగరము, హైదరాబాద్కి ఇప్పుడు కొత్తగా విశ్వనగరం చేయాల్సినటువంటి ఇది లేదు. ఒక్క నిమిషం అని చెప్తున్నారు. నేను చెప్తున్నాను 60 సంవత్సరాలుగా, సరే 400 సంవత్సరాలు మనం చరిత్ర పక్కన పెట్టేసి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా చూసుకుంటే 60 సంవత్సరాలు చూసుకున్నట్టయితే కనుక మనం పక్కనే ఉన్నటువంటి, మనతో పాటు స్వాతంత్రం వచ్చినటువంటి కొన్ని కంట్రీస్కి వెళ్దాం, అక్కడ అభివృద్ధి ఏ విధంగా చూద్దాం. మనం ఈరోజు సింగపూర్ మన తర్వాత వచ్చినప్పటికి కూడా అక్కడ ఆ సిటీ ఏ విధంగా డెవలప్ అయింది, ఆ రోజు ఏ విధంగా ఉంది, ఈ రోజు ఏ విధంగా ఉంది. సింగపూర్ సిటీ అనేటువంటిది విశ్వనగరంగా ఉంది. ఈరోజు మలేషియా ఏ విధంగా ఉంది, ఈరోజు దుబాయ్ నిన్నగాక మొన్నట ఏ వనరులు లేనటువంటి దుబాయ్ సిటీ ఏ విధంగా డెవలప్ అయింది, అక్కడ ఏ వనరులు లేవు, ఎన్ని సంవత్సరాల్లో డెవలప్ అయింది, ఏ విధంగా డెవలప్ అయింది, అక్కడ మీరు అన్నదాన్ని నేను కూడా ఏకీభవిస్తాను. గతంలో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా ఆ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని ఒక కొత్త ఆలోచన చేసి సింగపూర్ మలేషియా తరహాలో మన అభివృద్ధి ఎందుకు చేయలేకపోతున్నాము, మనం ఎందుకు చేయలేని పరిస్థితి ఇక్కడ ఉందా, మనకు కూడా అన్ని రకాల వనరులు ఉన్నాయని ఒక ఆలోచన చేసి ఆయన ఆ రోజు హైటెక్ సిటీ అనే లేదంటే ఇంకో రకంగా ఇన్ఫ్రాలో పెద్ద వినండి సంగప్ప గారు ప్లీజ్ వినండి. ఆ రకంగా అభివృద్ధి కోసం కాంక్షిస్తే దాన్ని పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసి, మన నాయకులే దుష్ప్రచారం చేసి ఆయన హైటెక్ సీఎం రైతులను విస్మరించారు అంటే అభివృద్ధిలో ముందు అడుగు వేస్తున్న ప్రతిసారి ఇటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. రేపు కేసీఆర్ కూడా అదే ఇబ్బందులు సమ్మిళితమైనటువంటి అభివృద్ధి ఉండాలి, సమ్మిళితమైనటువంటి అభివృద్ధి ఉండాలి. ఈరోజు స్లమ్స్ డెవలప్ కావాలి, అటు అభివృద్ధి చెందిన ఏరియా డెవలప్ కావాలి. మీరు కేవలం హైటెక్ సిటీ కడతానంటే ప్రజలు దాంతో పాటు స్లమ్ ఏరియాస్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకున్నటువంటి జీవన తీసుకొచ్చారండి. హైదరాబాద్ లో ఉన్నటువంటి మెట్రో ఏ గవర్నమెంట్ నుండి వచ్చిందండి? ఇవన్నీ మీరు మనం మర్చిపోవద్దండి. దత్తాత్రేయ మినిస్టర్ హైదరాబాద్ మెట్రో దత్తాత్రేయ గారు ఉన్నప్పుడు రాలేదు. హైదరాబాద్ లో ఎంఎంటీసీ అనేటువంటిది దత్తాత్రేయ గారి టైంలో వచ్చింది. మెట్రో రైలు జయపాల్ గారు మంత్రిగా ఉన్నప్పుడు వచ్చింది. సింగపూర్ మలేషియా తరాలు అభివృద్ధి కావాలి, అలాంటి అభివృద్ధి కోసమే మా ప్లాన్ అనేది గవర్నమెంట్ ఇప్పుడు అధికార పార్టీ చెప్తుంది. బేసికల్ ఒకటే ఆలోచన, సింగపూరు మలేషియా ఇవన్నీ ఇస్తాంబుల్ అనే 2 కిల నవేరి ఎవరు ఓవైసీలు కేసీఆర్ కలిసి ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేసి అని ఇటువంటి మాటలు వద్దు. ఎందుకంటే ప్రాక్టికల్గా ఉందాం. ఇప్పుడు కాకపోయినా ఇంకో రోజైనా కానీ అరే క్రెడిబిలిటీ ఉంటుంది మనకు. వరంగల్ ఎలక్షన్ ముందు పోయిండండి, వరంగల్లో 2 రోజులు అక్కడనే పడుకొని ఏం చెప్పిండు, ఇన్ని ఇల్లు కడతా అన్ని ఇల్లు కడతాడు. 2 ఇల్లు కట్టిండా బానా, నేను ఛాలెంజ్ చేస్తాను. మహబూబ్ నగర్ వచ్చిండు, మా దగ్గర 3 రోజులు ఉన్నాడు. హైదరాబాద్ 2 ఇయర్స్ అయింది కదా, 2 ఇయర్స్ అయింది కదా. హైదరాబాద్లో కూడా 2 ఇయర్స్ నుంచి ఒకవేళ మీరు మీ టెన్యూర్ ఎంత అంటే మీకు పబ్లిక్ మ్యాండేట్ ఎంతవరకు ఇచ్చారు? 5 ఇయర్స్ ఇచ్చారు. 5 ఇయర్లో 2 ఇయర్స్ అంటే ఎంత? ఆల్మోస్ట్ 40% అయిపోయింది. 40% 4% డెవలప్మెంట్ అని హైదరాబాద్లో చేసి ఉంటే మీరు చెప్పుకునే అర్హత ఉంటుండే. మీరు నాలాల గురించి మాట్లాడతారు బానా 2 ఏళ్లలో అడ్డగోలుగా రాజ్యాంగ వ్యతిరేకంగా ఇంక మళ్ళీ అన్ని మాటలు మాట్లాడాల్సి వస్తుంది. శ్రీనివాస్ యాదవ్ కు గిఫ్ట్ కానీ బంగ్లాలు లేపి ఇచ్చిర్రు, అడ్డగోలుగా పార్టీలోకి వచ్చిన తప్ప ఒక్క నాలా కట్టిర్రా, ఒక డబుల్ బెడ్రూమ్ కట్టిర్రా, ఒక వ్యాంపో క్లియర్ చేసిర్రా, చుట్టుపక్కల మొత్తం క్లియర్ కాలే. అది ఇడిచిపెట్టి ఈరోజు హైదరాబాద్ ఏమో చేస్తాం, అబ్బురపరుస్తాం, హైదరాబాద్ అది రీజన్ ఎన్నికల్లో చెప్పబోయేది కూడా చేస్తారు, కానీ ఏం చేయలేదంటారా. సేమ్ అట్లే మీరు కంపారిజన్ తీస్తున్నారు కదా. అడిషనల్గా ముఖ్యమంత్రి తనయుడు కాకుండా వేరే ఏమైనా ఉందా? ఎస్, ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మీ, ఐ అప్రిషియేట్ హిస్ కాంట్రిబ్యూషన్. అయితే ఈజ్ మినిస్టర్ ఫర్ పంచాయత్ రాజ్, నో వే కన్సర్న్ విత్ హైదరాబాద్. ఆర్డబ్ల్యూఎస్, నో వే కన్సర్న్ విత్ హైదరాబాద్ లో మీరు ఒక్క నాలానే గట్టిగా పదే పదే మాట్లాడుతున్నారు. ఏం డెవలప్ చేస్తారు? కంపారిజన్ లో రాహుల్ గాంధీ గురించి అంటున్నారు కనుక భాను ప్రసాద్ గారు, హీ వాజ్ మెంబర్
in RG team. Of course, I may be member now, but he was RG team member for అంటే? 1 RG decade. team అంటే? రాహుల్ గాంధీ Right, right. Okay. రాహుల్ గాంధీ గురించి, రాహుల్ గాంధీ స్ట్రాటజీ గురించి, రాహుల్ గాంధీ విజన్ గురించి చాలా ప్రేజ్ చేసినటువంటి వ్యక్తుల్లో భాను గారు ఒకరు. ఈ రోజు ఇప్పుడు నేనేం విమర్శించలేదు. సంపదన ఇప్పుడు కూడా నేను విమర్శించలేదు, రాహుల్ గాంధీని విమర్శించలేదు, లేకపోతే తప్పుపట్టలేదు. నేనేమన్నాను, ఇంపార్టెన్స్ నేషనల్ మీడియా కానీ స్టేట్ మీడియా కానీ రాహుల్ గాంధీకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తుంది మల్లికార్జున ఖర్గే గారి కంటే అని చెప్పి. దేర్ వాజ్ నో ప్రోటోకాల్. గవర్నమెంట్ కాదు అది, పార్టీ. అది పార్లమెంట్ లో మాట్లాడితే మల్లికార్జున ఖర్గే మాట్లాడతారు. 100% మల్లికార్జున ఖార్గే కంటే రాహుల్ గాంధీ ఎక్కువనే. రైట్ సార్. పార్లమెంట్ లో హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి నాలా ఒక్కరిని కట్టిన లీడర్. టైం అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ సరే ఆ ఇష్యూ పక్కన పెడదాం అనుకున్నాను. పక్కన ఎందుకు పెడతావన్నా? హైదరాబాద్ నుంచి మాట్లాడదాం first. హైదరాబాద్ లో మీరు ఏం చేసినారు అనేటువంటిది చెప్తున్నారు. హైదరాబాద్ లో మేము స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి భీమరావు బాడాని ఖాళీ చేపించేసేసి మీరు మళ్ళీ వాళ్ళ మీద కబ్జా చేసుకోలేదు. మీరు రెండోది హైదరాబాద్ మీరు మాట్లాడే సేపు మీరు కాంగ్రెస్ మీరు మాట్లాడే సేపు ఆ చర్చ టైం లేదు. మాట్లాడే సేపు నేను మాట్లాడాను. there should be a reason కదా. మీరు మాట్లాడే మీరు సేపు నేను కాంగ్రెస్లో ఉన్నారు, ఎమ్మెల్సీ ఉన్నారు. మీరు ఆలస్యంగా వచ్చారు, మీరు ఆగండి. అవును. మేము వచ్చిన తర్వాత ఈరోజు లక్షలాదిగా ఉన్నటువంటి స్లమ్ ఏరియాస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రతి ఒక్కరికి వాళ్ళు ఉన్నటువంటి ఇళ్ళన్నిటికి కూడా పట్టాలు ఇచ్చాం. వాళ్ళకి ఎంతైతే ల్యాండ్ ఉందో మెజర్ చేసి అంత ఏరియాకి పట్టా ఇచ్చినటువంటి చరిత్ర ఈ రోజు మాకు. ఎందుకంటే వాళ్ళకి లీగల్ గా వాళ్ళకి రైట్ కల్పించారు. మీరు కూడా చెప్తారు మళ్ళీ భానుగారు ఆన్సర్ జియో 58-59 చెప్తున్నారు. 119 నియోజకవర్గాల్లో 58-59 పెండింగ్ ఉంటే ఓన్లీ జిహెచ్ఎంసీ ఎన్నికలు హైదరాబాద్ లో చేసి ఒకటి. హైదరాబాద్ నుంచి మొదలు పెట్టారు మిగిలిన జిల్లాలో. గుడ్ మార్నింగ్ తెలంగాణ మళ్ళీ కలుద్దాం.